గరీబోల్ తినాలనే సన్న బియ్యం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అర్థమైందా? మన గురించే కాంగ్రెస్ పార్టీ వీడియో మాట్లాడు. ఈరోజు జగరాంపల్లి మండల హెడ్క్వార్టర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు మా గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది 3 రేషన్ షాపులలో. అట్లాగే దీనికి సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే రూరల్ తిరుపతి రెడ్డి సార్ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదవాడి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వంలో గతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితేనేది, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయితేనేది గృహాలకు. అట్లాగే సిలిండర్లు కూడా గత ప్రభుత్వంలో 1200 రూపాయలు ఉంటే ఈరోజు 500 రూపాయలకు కూడా సిలిండర్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ మ్యాక్సిమం వచ్చినాయి, ఇంకా కొంతమందికి వచ్చేది వాళ్ళకు కూడా తొందరలోనే రుణమాఫీ కూడా రావాల్సి ఉంది. కాబట్టి అది కూడా కావాలని చెప్పి కోరుకుంటూ రైతు బంధు కూడా ఈ మొదటి వారంలో కూడా మిగతా ఏవైతే 5 ఎకరాల్లో పన్నాడో అవి కూడా ఈ వారంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యంగా పేద ప్రజలందరూ సన్న బియ్యాన్ని ఎలాంటి దిశ చేయకుండా మంచిగా వండుకొని అందరూ కుటుంబం మొత్తం కడుపు నుండి తిన్నట్టయితే ఎలాంటి బీమాలు రావు. కాబట్టి దయచేసి పేద ప్రజలందరూ కోరేది ఒకటే, సన్న బియ్యాన్ని మీరే వండుకొని తినండి, ఎవరికి అమ్ముకోకండి బెల్లార్లకు అని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం అమ్ముకుంటుంది. ఇప్పుడు శ్రమ తప్పింది, డబ్బులు తప్పినాయి. ఇది బియ్యం ఇస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారికి ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినట్టు మా మండల జగరంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారికి, అలాగే పరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే భూపారెడ్డి గారికి, మన మహిళలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సన్న బియ్యము ప్రతి ఒక్క ఇంటికి పేదవాడికి అందాలని ఎన్నో రోజులు కళ, ఈ నిర్మించిన కళ. కాబట్టి దీన్ని ఈరోజు ప్రతి ఒక్క ఆడపడుచుకు అందజేయడం మన అందరి అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీ జగరాంపల్లి గ్రామ అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరు మహిళలకు అందరినీ ధన్యవాదాలు.